సారు చేయబట్టి సునీల్ అన్నయ్య భాస్కర్ మామ చేయబట్టి నా భర్త బతికిండు. హైదరాబాద్ పోయినప్పుడు మాకు ఏం లేదు, మాకు మస్తు నిరుపేదలం. ఇక్కడ నుండి ఎంజిఎం నుండి అయినా మ్యాథ్స్ కేర్ హాస్పిటల్, మళ్ళీ తర్వాత లైఫ్ లైన్ హాస్పిటల్, 4 హాస్పిటల్ తిరిగితే హైదరాబాద్కి రాసిండు. హైదరాబాద్కి రాస్తే అక్కడ మమ్మల్ని ఎవరికి ఏం చేయలేదు. చేయకపోతే మేము తీసుకుపోయిన పైసలు ఒక 2 లక్షల దాకా 1,50,000 దాకా అప్పులు తీసుకొచ్చి పెట్టినాం. ఇక అక్కడనే నెల 15 రోజులు, నెల 20 రోజుల తర్వాత సీఎం ఫండ్ పెట్టుకుంటే బాగుపడతాడు మీ భర్త అది అని పెద్ద డాక్టర్ చెప్పిండు. చెప్తే 5,000కు రాసిచ్చింది, 5 లక్షలకు రాసిచ్చింది. రాసిస్తే అప్పుడు అన్నయ్య ఫోన్ చేసినాం, సునీల్ అన్నయ్య ఫోన్ చేసి భాస్కర్ మావయ్యని మాట్లాడితే నేను సార్తో సంతకం పెట్టి తక్క నువ్వేం బాధపడక అని చెప్పేసి అని మీ దగ్గరికి అయితే లెటర్ కొట్టిస్తా, లెటర్ ద్వారా ఇలా భర్త బతికిండు. కాళ్ళు చేతులు మొత్తం పడిపోయింది. తిందామంటే తిండి కూడా లేదు. పెద్ద పక్కలలో నడుకొని నెల 10 రోజులు, నెల 20 రోజులు ఉన్నాను. నా పిల్లలు 2, నేను నా భర్తనే ఉన్నాం. ఎవరు రాలేదు. రాకపోతే అక్కడ నా పిల్లల్ని పట్టుకొని బయట క్యూ కట్టినట్టు టిఫిన్లు గట్లా అడుక్కొని చేసి చెప్పినాం. అప్పుడు మీరు హెల్ప్ చేయకపోతే నా భర్త బతికనే బతకపోవు. మళ్ళీ కూడా ఇప్పుడు హాస్పిటల్ పోయేది ఉన్నది. మాకు ఇల్లు గిట్ల ఏం లేదు. చేసిన భర్త ఎమ్మెల్యే సార్ దయవలనే బతికిండు. ఈయన చేస్తేనే. కానీ అక్కడ మీ ఎవరు నాగరాజా అక్కడికి కూడా నేను ఎవరు పోయి ఆసర కూడా లేదు. నాకు అన్నదమ్ములు లేరు, తల్లిదండ్రులు లేదు. దేవన్న పెద్ద మాది ఈ పటేల్ నాకు తెలుసు, మా పేరు అయినది. నేను నా కొడుకు పోయి అన్నిచ్చిన లెటర్ ద్వారా పోయి నా భర్తను బతికించుకొని తీసుకొచ్చినాం. మళ్ళీ ఇప్పుడు 24 తారీఖు మళ్ళీ పోవాలి. చిన్న మెదడు దగ్గర అయింది, ఇంత దొడ్డ అయింది. ఇక్కడ మెడల మీద 5 నెలలు రెస్ట్ తీసుకోమన్నారు. ఈయన చెప్తేనే నా ఫ్యామిలీ మొత్తం బతికేది. కానీ ఈ అన్నయ్య ఉండు మామయ్య చేయబట్టి మీ దాకా వచ్చిన మాకు తెలియదు. మీరు ఇక్కడ మాలలు వేసుకున్న వాళ్ళు కూడా 10,000 దాకా 10,000 15,000 హెల్ప్ చేసి చదువుకుంటున్నా. క్లాస్ కాదు, ఇది ఎలక్ట్రిషియన్ పని చేస్తాడు. నా కొడుకు చదువుకునేటటువంటి హాస్టల్ కూడా ఇప్పిస్తాము. ఏం బాధపడదు. కొడుకు పెద్దవాడు, బిడ్డ పెళ్ళి అయింది. కానీ ఇక ఇప్పుడు ఈయన చెప్తారా మేము బతికేది. మాకు భూమి జాగలేదు, ఏం లేదు. ఇల్లు కూడా రేకుల ఇల్లు. ఒకటి అందరు దయచేసి వినండి, బాగా చూస్తారు వాళ్ళు. ఏదంటే నా దగ్గర రాండి, నేను ఎల్ఓసి ఇప్పిస్తాను. మన నిమ్స్ హాస్పిటల్లో మంచి డాక్టర్లు ఉంటారు మనకు కూడా. సో చాలా మంది తెలియక ప్రైవేట్ హాస్పిటల్ పోయి డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. అమ్మ చెప్తున్న ప్రకారం పాపం 2-3 లక్షలు ప్రైవేట్ హాస్పిటల్ పండి తిరిగే వరకు అయింది. కాబట్టి మీరు ఏమన్నా ఉంటే మళ్ళీ ఇంకేమన్నా ఉన్నా కూడా అదనంగా నేను ఇప్పిస్తాము. నేను సొంత వెళ్ళి మళ్ళీ ఏమన్నా మెడికల్ ఖర్చు, మెడిసిన్ పర్చేజ్ చేసిన బిల్స్ ఏమన్నా కూడా అవి తీసుకురండి, అవి శాంక్షన్ చేపిస్తాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.